Good evening, I am Doctor here. Taste is never far too nutritious and also simple and easy cooking methods, easily affordable prices, టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ మన ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ కాన్సెప్ట్ కదండి. అయితే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్తో పాటు కుకింగ్ టిప్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఫ్యూ రెసిపీస్ అండి ఈరోజు. అయితే 2,80,000 వ్యూవర్స్ అండ్ 735 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ యువర్ గ్రేట్ సపోర్ట్. అయితే ముందుగా ఫస్ట్ రెసిపీ ఈరోజు నేను దహీ ఆలు అంటే చక్కగా ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసి స్పూన్తో ఆ కర్డ్ని మనము ఒక గాజు పాత్రలో లేదా ఒక కంటైనర్లో వేసుకొని అందులో ఒక పావు కప్పు సిజర్తో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చాలా చిన్న ముక్కలుగా అది మధ్యలో తీసివేయకుండా ఆ పెరుగులో యాడ్ చేసుకొని పావు చెంచా ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసి ఇందులో చాలా తక్కువ పావు చెంచాలో సగం బ్లాక్ పెప్పర్ కూడా అంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని 2 చెంచాల పల్లి నూనె వేసి దాన్ని ప్రీ హీటింగ్ లేదా హై టెంపరేచర్లో చక్కగా రోస్ట్ చేసుకొని చిన్న క్యూబ్స్గా రెడీ చేసుకొని అయితే వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి కూడా వేసి వాటిని వేపుకున్నాక ఆ ఆలుగడ్డలు చల్లారిన తర్వాత ఈ పెరుగులో వేసుకొని కనుక మనం మిక్స్ చేసుకొని తింటే అది రోటీకి నంచుకోవడానికి బాగుంటుంది. ఒక రైతా లాగా అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ దహీ ఆలు రైతా అనొచ్చు అనమాట. కొద్దిగా కొత్తిమీరతో క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్. అయితే ఇంకొకటి మనం సెకండ్ రెసిపీ కింద ఈ పన్నీర్ బుర్జీ తీసుకుంటే పన్నీర్ బుర్జీ ఇది 0 ఆయిల్ కుకింగ్ రెసిపీ లేదా 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా 2 చెంచాల పల్లి నూనెతో మనం తయారు చేసుకోవచ్చు. ఈ పన్నీర్ బుర్జీకి మనం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు టమాటా ప్యూరీ అండి. అంటే 2 టమాటాలని చక్కగా మిక్సీ పట్టేసుకొని పచ్చివే పర్వాలేదు, లేదు అంటే మనం వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉడికించుకుంటే పైనున్న పొట్టు లోపల గింజలు తీసుకొని మిక్సీ పట్టుకుంటే దాన్ని బెల్చింగ్ మెథడ్ అంటాం. అలాంటి ప్యూరీ అయినా కూడా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 చెంచాల పల్లి నూనె నేను యాడ్ చేశాను. అందులో ఈ ప్యూరీ యాడ్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు 0 ఆయిల్ కుకింగ్ అయితే కనుక మనం నూనె బదులు ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని అందులో ఈ టమాటా ప్యూరీని యాడ్ చేయండి. అయితే నేను ఆయిల్ యాడ్ చేసుకొని చేశాను కదా టమాటా ప్యూరీ, దాంట్లో ఒక పెద్ద క్యాప్సికం అయితే ఒక క్యాప్సికానికి 8 ముక్కలు, చిన్న క్యాప్సికం అయితే 4 ముక్కలుగా కట్ చేసుకొని పెద్ద క్యాప్సికం ముక్కల్ని ఆ టమాటా ప్యూరీలో వేసుకొని అందులో పావు చెంచా పసుపు, అర చెంచా ఉప్పు, అర చెంచా కారం, అర చెంచా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నేను చోలే మసాలా తీసుకున్నానండి. అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఆ కూరని బాగా కలుపుతూ దాన్ని చిక్కబడే అంటే దగ్గరగా వచ్చేలాగా మనం వేసుకోవాలి. అయితే ఇందులో మనము ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అల్లం పేస్ట్ కూడా కొంచెం మిక్సీ పట్టేటప్పుడే వేసుకొని కూడా ఒక మెథడ్లో మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఆనియన్ అనేది కంపల్సరీ కాదు, అది మీ చాయిస్. ఒకవేళ మీకు ఇష్టమైతే ఒక ఉల్లిపాయ, ఒక కొద్దిగా వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక చెంచా లేదా అర చెంచా వేసుకొని మిక్సీ పట్టుకొని కూడా అది ఒక మెథడ్లో మనం చేసుకోవచ్చు ఈ పన్నీర్ బుర్జీకి. అవి లేకపోయినా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇది మీకు కంఫర్ట్ అనమాట. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా వేపుకొని ఆ ప్యూరీలో మనం ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా, ఆ ప్యూరీ చక్కగా దగ్గరకు వచ్చే వరకు, ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు యాడ్ చేసుకున్నాం, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసాం కదా, అందులో ఒక ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ పన్నీర్ తీసుకున్నానండి. మామూలు పన్నీర్ కన్నా కూడా ఆర్గానిక్ పన్నీర్ లేదా హోమ్ మేడ్ పన్నీర్ తీసుకొని దాన్ని చేత్తో కొంచెం మనం బొంబాయి రవ్వలాగా అంటే రవ్వలాగా ఉండాలన్నమాట. బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా పొడిగా ఉంటే దీన్ని బుర్జీ అంటామన్నమాట. ఇది సేమ్ ఎగ్ వైట్ లాంటి టేస్ట్ ఇస్తుంది. ఈ బుర్జీని మనం ఆ కర్రీ ఏదైతే ఉందో దాని మీద 2 నుంచి 3 కప్పులు ఎక్కువ పన్నీర్ తీసుకోవడం వల్ల, అది జల్లటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దాన్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక మూత పెట్టి మగ్గిస్తే జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైతే 0 ఆయిల్ కుకింగ్లో చేసుకోవాలనుకుంటారో ఆ పన్నీర్ అడుగు మాడకుండా దాంట్లో ఒక కప్పు లేదా అరకప్పు నీళ్ళల్లో పన్నీర్ని చక్కగా మగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం 0 ఆయిల్ కుకింగ్ వేసుకున్నా లేదంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ ఎక్కడా కూడా మారటం లేదు. ఇంకా కూడా టేస్ట్ ఎలివేటింగ్గానే ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకుందామండి.
పన్నీర్‌లో విటమిన్ బి12 అంటే ఇది అన్ని మిల్క్ ప్రొడక్ట్స్‌లోనూ ఉంటుంది. ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కువ మోతాదులో ఇలా పన్నీరు లేదా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల పెరుగు, పాలు, నెయ్యి, వెన్న, బి12 అనే వైటమిన్ అనేది ఖచ్చితంగా మిల్క్ ప్రొడక్ట్స్ లేదా నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్‌లోనే ఉంటుంది. అది మనం ఎప్పుడూ కూడా మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే అది డయాబెటిక్ సింప్టమ్స్ లాగా ఉంటాయి. అరికాళ్ళలో సూదులు గుచ్చుకుంటున్నట్టుగా, తిమ్మిర్లు ఎక్కుతున్నట్టుగా అన్ని రకాలుగా అది ఇబ్బంది కలిగిస్తుంది. సో, మనకి బి12 అనేది వైటమిన్ చాలా ఎసెన్షియల్. అది మిల్క్ ప్రొడక్ట్స్‌లో ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ చాలా న్యూట్రిషియస్ అని చెప్పొచ్చు. అయితే కిడ్స్‌కి ఇది చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ కూడా. అయితే రెసిపీ అయిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం కనుక మనం పిండుకొని ఆ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉండటమే కాకుండా అందులో ఉన్నటువంటి వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా శరీరానికి చక్కగా అబ్సార్బ్ చేస్తుంది. సో, మనం ఎంత తిన్నామనేది కాదనండి, ఎంత మన బాడీకి అది అబ్సార్ప్షన్ జరిగిందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ఇంకొక సింపుల్ రెసిపీ థర్డ్ వన్ తీసుకుంటే స్టవ్ మీద పాన్ పెట్టుకొని హై టెంపరేచర్‌లో దానికి హీటింగ్ ఇచ్చి ప్రీ హీటింగ్ మెథడ్ లేదా అంటే ఏమీ పెట్టకుండా ప్రీ హీటింగ్‌లో ఒక 5 మినిట్స్ మనం పాన్ వేడి చేసుకొని ఆ తర్వాత హై టెంపరేచర్‌లో 2 చెంచాల పల్లి నూనె యాడ్ చేసి అందులో చిన్న చిన్నగా తరిగిన సన్నగా చిన్న ముక్కలుగా తరుక్కున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు ఒక కప్పు వేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా ఒక పావు చెంచా చొప్పున యాడ్ చేసుకొని ఉప్పు, కారం ఎప్పుడు కూడా మీ ఆప్షన్ అండి. మీకు కొంచెం కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం బ్లాక్ పెప్పర్ కనుక వేసుకుంటే టేస్ట్‌లో మనకి తప్పకుండా చేంజ్ అనేది కనిపిస్తుంది. అయితే గరం మసాలా అనేది కర్రీలో మేజర్ రోల్ అనమాట. సో, ఎప్పుడు కూడా మీకు రిపీటెడ్‌గా బాగా నచ్చిన గరం మసాలా మాత్రమే మీరు వాడండి. నేనైతే చోలే మసాలా వాడతాను. చోలే మసాలా ఎప్పుడు కూడా పంజెంట్ స్మెల్ అనేది ఉండదు. అది కిడ్స్ కూడా తినటానికి బావుంది. ఇది నా ఒపీనియన్. యూ గో విత్ యువర్ ఓన్ టేస్ట్ అనమాట. అయితే ఆలుగడ్డ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో పెద్ద పెద్ద ముక్కలైనటువంటి క్యాప్సికమ్ తీసుకోవాలి. లార్జ్ పీసెస్, వెరీ లార్జ్ పీసెస్ తీసుకొని చక్కగా మూత పెట్టుకొని మనం ఇక్కడ క్యాప్సికమ్ పూర్తిగా ఉడకక్కర్లేదు. ఎందుకంటే క్యాప్సికమ్ అనేది మనం సలాడ్స్‌లో ఉపయోగిస్తాం కాబట్టి ఎవరైతే క్యాప్సికమ్ లవర్స్ ఉంటారో, ఇష్టంగా తింటారో వాళ్ళు చక్కగా సెమీ బాయిల్డ్ లేదా హాఫ్ బాయిల్డ్ క్యాప్సికమ్‌నే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ క్యాప్సికమ్ వెజిటబుల్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ద టేస్ట్ ఎలివేటర్. టేస్ట్ ఎలివేటర్ అంటే ప్రత్యేకంగా ఉండదండి. ఫ్రెష్, ఆర్గానిక్ లేదా ఇంట్లో పండిన కూరగాయలు లేదా ఈ ఫ్రెష్‌నెస్ ఎంత బావుంటే అదే హై స్కైలో మనకి చాలా ఎక్కువగా టేస్ట్ అనేది ఎలివేట్ చేస్తాయి. సో, అది ఒక మెథడ్. దాంట్లో ఒక చెంచా బేసన్ లేదా గ్రామ్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం కూడా అది ప్రోటీనేషియస్ ఎట్ ద సేమ్ టైమ్ టేస్ట్ అనేది వెజిటేరియన్స్‌కి చాలా ఆ ప్రోటీన్ ఆ యెల్లో ప్రోటీన్ అంటే చక్కగా ఆ చన్నా దాల్ అనేది టేస్ట్‌ని డబుల్ రెట్టింపుగా ఇస్తుంది. దాని మీద కొంచెం లెమన్ జ్యూస్ మనం సర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే కూల్ అయిన తర్వాత కర్రీ వేసుకోవాలి. లేదంటే అది చేదొస్తుంది నిమ్మకాయ రసం. అలా కాకుండా అది సింపుల్ ఆలు అండ్ క్యాప్సికమ్. అయితే నెక్స్ట్ రెసిపీ ఫిఫ్త్ రెసిపీ వచ్చి సింపుల్ అండి. చాలా సింపుల్. నేను గమనించిందేంటంటే కొన్ని రెసిపీస్‌కి అసలు మనం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయకపోతేనే దాని రుచి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ రుచికి తగ్గట్టు. అయితే నేను ముందుగా ఒక 3 హైబ్రిడ్ టమాటాలు తీసుకొని కొంచెం నార్మల్ టమాటోస్ అయితే టేస్ట్ వైస్ హైబ్రిడ్‌తో కొద్దిగా డిఫరెన్స్ వస్తుందండి. మీకు ఏది కావాలో మీరు చాయిస్ మీది. అయితే నేను హైబ్రిడ్ 3 టమాటాలు తీసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను పచ్చివే. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 చెంచాల పల్లి నూనె వేసి మెత్తగా మెదిగినటువంటి ఆ టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలు క్యాప్సికమ్ అంటే పెద్ద క్యాప్సికమ్ అయితే 5, 6 ముక్కలుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా ప్యూరీని స్టవ్ మీద మనం వేసిన తర్వాత పసుపు పావు చెంచా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా ఒక అర చెంచా చొప్పున యాడ్ చేసుకొని బాగా కలుపుతూ మూత పెట్టేసి అది కొంచెం బాగా దగ్గరగా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మీకు అవకాశం ఉంటే 2 చెంచాల పెరుగు లేదా ఒక పావు కప్పు వాటర్ వేసి మూత పెట్టేసుకుంటే ఎక్కువ వాటర్ వేయకూడదండి. క్యాప్సికమ్ అనేది సెమీ బాయిల్డ్‌గా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. అయితే ఎవరైతే క్యాప్సికమ్‌ని ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే అది నచ్చుతుందండి. సో, అది మీరు గమనించుకోండి. ఎందుకంటే అది మన సలాడ్స్‌లో ఉపయోగిస్తాం కాబట్టి క్యాప్సికమ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ రెసిపీని చేసుకున్నా కూడా మనం కూరగాయలు వాటికి న్యాచురల్‌గానే కొంత ఎసెన్స్ అండ్ టేస్ట్ అనేది ఉంటుంది. ఆ టేస్ట్‌ని ఎలివేట్ చేయడానికి మనం ప్రతి క్షణం ట్రై చేసుకోవాలి. అలా అది
ఆ టమాటాలో మీరు గమనిస్తే ఇప్పుడు ఈ రెసిపీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఉల్లిపాయ కానీ మనం వాడటం లేదు, పోపు దినుసులు కూడా వాడటం లేదు. చాలా తొందరగా అయిపోతుంది. అందులో గ్రేట్ కాంబినేషన్ అంటే ఆ కూర స్టవ్ బంద్ చేసే ముందు మనం ఒక అరకప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కనుక యాడ్ చేసుకుంటే టమాటా కొత్తిమీర క్యాప్సికమ్ కాంబినేషన్ ఎంతో రుచిగా ఉంటుందండి. అయితే మీకు అవకాశం ఉంటే కొంచెం ధనియాల పొడి, అంటే ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదా, సో లాస్ట్లో అవసరం ఏమీ లేదు. కొద్దిగా మనం నిమ్మకాయ రసం కనుక సర్వ్ చేసుకునేప్పుడు మాత్రమే పిండుకుంటే అది టేస్ట్తో పాటు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. దాంట్లో ఉన్న మినరల్స్ని బాడీకి అబ్సార్బ్ చేయడానికి. ఆ తర్వాత నేను ఈ వీక్ అంతా కూడా చక్కగా పండు మిరపకాయతో రకరకాల రొట్టె పచ్చళ్ళు చూపించానండి. అందులో ఈరోజు ఇంకొక మెథడ్ ఏంటంటే, ఒక కప్పు పండు మిరపకాయలు పచ్చివి తీసుకొని మిక్సీ పట్టేసుకొని, పావు కప్పు కొత్తిమీరని మిక్సీ పట్టుకొని దాంతో పాటే ఒక 2 వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసుకుంటే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. అది తీచాలాగా బాగుంటుంది. లేదు అంటే కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ కనుక మీరు వాడాలనుకుంటే దీంట్లో పచ్చిమిర్చి, అదే అండి, పండు మిరపకాయని కొత్తిమీరని కూడా కొంచెం వేపుకొని కనుక మనం వేసుకుంటే అది టేస్ట్ చాలా బాగుంటుంది. అది గ్రీన్ కలర్లో ఉంది కదా, అది కొత్తిమీర కాంబినేషన్ అనమాట. మనం పచ్చిగా వేస్తే అది కొద్దిగా పసరు వాసనలాగా వస్తుందండి. అలా కాకుండా మనం వేయించుకొని చేసుకుంటే ఇది ఒక మెథడ్, చాలా బాగుంది. దీంట్లో కూడా కొద్దిగా మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు గమనించారా, మనం పుల్కాతో ఈ యొక్క పన్నీర్ బుర్జీ, ఆ తర్వాత ఆలు పెరుగు కర్రీ, ఇదొకటి మనం పండు మిరపకాయ, కొత్తిమీర, వెల్లుల్లిపాయ పచ్చడి, ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్. దీనికి రా ఆనియన్ సలాడ్ అంటే ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా వాటిని స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని అందులో ఒక పావు చెంచా పల్లి నూనె లేదా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని వాటి ఆరోమాస్తోనే మనకి టేస్ట్ ఎలివేట్ అవుతుంది. కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఆ సలాడ్కి మనం దాన్ని చేత్తో చక్కగా కలుపుకొని మనం రొట్టె ముక్కతో తింటే ఈ టేస్టీ ఆనియన్ సలాడ్ చాలా బాగుంటుంది. కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసుకొని మనం తినగలిగితే. ఇది చూసారా, సింపుల్ థాలీ. ఇది ఎక్స్పెన్సివ్ అస్సలు కాదండి. కామన్ అండ్ ఈజీలీ ఎఫోర్డబుల్ ప్రైస్లోనే మనకు అయిపోతుంది. ఎందుకంటే వింటర్లో మనకి మ్యాక్సిమం కూరగాయలన్నీ కూడా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి కాబట్టి ఒక కామన్ మ్యాన్ కూడా దీన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత ఈరోజు మనం 6th రెసిపీ లాగా తీసుకుంటే ఇక్కడ ఒకటేనండి మనం గమనించాల్సింది, రోటీతో మనం ఎలాంటి రోటి పచ్చళ్ళు తీసుకున్నా కూడా జీరో ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు. అవి ఎక్కడా కూడా టేస్ట్ అనేది తగ్గటం లేదు. అంటే ఆ కాంబినేషన్స్ కనుక మనకు అర్థమవుతే, ఇప్పుడు సపోజ్ చూడండి, టమాటా పండు మిరపకాయ పచ్చడి, టమాటా క్యాప్సికమ్ పచ్చడి, ఇలా మనకి కాంబినేషన్స్ కనుక మనకి ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసుకుంటే జీరో ఆయిల్ అయినా కూడా నీళ్ళల్లో మనం చక్కగా ఉడకపెట్టుకొని ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని మనకు కనుక అవకాశం ఉంటే కొంచెం ఆయిల్ లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో ఇవన్నీ కూడా యూస్ఫుల్ కుకింగ్ టిప్స్ అనమాట. ఆ తర్వాత చపాతీ పిండిని మనం ఒక 1/2 kg, 1 kg తీసుకొని అందులో ఓట్స్ కనుక పౌడర్ చేసుకొని కలుపుకొని పెట్టుకుంటే ఈ ఓట్స్లో ఉన్నటువంటి హై ఫైబర్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే హై ఫైబర్ ఫుడ్ మనం తీసుకుంటామో అది మన బాడీ గట్లోకి వెళ్ళిన వెంటనే అందులో ఉన్నటువంటి హెల్తీ బ్యాక్టీరియా ఆ యొక్క హై ఫైబర్ ఫుడ్కి అక్యుములేట్ అయ్యి బ్యూట్రిక్ యాసిడ్ అనే దాన్ని రిలీజ్ చేస్తాయి. బ్యూట్రిక్ యాసిడ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అది మన గట్ని హెల్తీగా ఉంచటమే కాకుండా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్ కానీ, గట్ క్యాన్సర్ కానీ, లేదా ఇంటెస్టైనల్ క్యాన్సర్ నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఎప్పుడైతే హై ఫైబర్ ఫుడ్ అని మనం మెన్షన్ చేస్తామో అది బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనకి తీసేస్తుంది, గుండెని సురక్షితంగా ఉంచుతుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకానికి దూరంగా ఉంచుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హయ్యెస్ట్ ఫైబర్ మనకి ఓట్స్లో ఉంటుంది కాబట్టి గోధుమ పిండి 1 కప్ అయితే 1/4 కప్పు మన ఓట్స్ని లైట్గా సార్ట్ చేసుకొని లేదా పచ్చివైనా కూడా మిక్సీ పట్టుకొని ఆ పొడి కాంబినేషన్తో రోటీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే ఇంకా ఈ పైన వీడియోలో ఇప్పుడు మనం చూస్తుంది అది నువ్వుల పొడి అండి. 1/4 కప్పు పల్లీలకి 1/4 కప్పు నువ్వులు యాడ్ చేసి 2-3 లేదా 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 5-6 ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా టామరిన్ యాడ్ చేసుకొని పొడి చేసుకుంటే ఇన్స్టెంట్గా నువ్వుల పల్లీల పొడి రోటీకి బాగుంటుంది. ఆ తర్వాత బెల్లం పొడి అండి, ఆర్గానిక్గా ఉన్నటువంటి చక్కగా తీపి బెల్లం పొడి
మనకి మనకి హెల్తీ కూడా అవుతుంది. అంటే ఎవరికైనా స్వీట్ తినాలనిపించినప్పుడు దాన్ని కొంచెం మనం బెల్లంతో నోటిని తీపి చేసుకోవచ్చు. అలా మనకి బెల్లము, అక్కడ పల్లీల నువ్వుల పొడి మనకి టేస్టీగా ఉంటుంది. అయితే మనం ఎప్పుడూ కూడా మన దగ్గర వేయించిన పల్లీల పొడి, వేయించిన నువ్వుల పొడి మనం ఇన్స్టెంట్‌గా కనుక పెట్టుకోగలిగితే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండిని మనము 1 కేజీ గోధుమ పిండిని వితౌట్ ఆయిల్ అనమాట. పుల్కా అనేది మీకెక్కడ ఇబ్బంది ఎప్పుడు కనిపించదు అంటే, మనం కనుక దీన్ని ఎక్కువ సేపు నాననివ్వాలి పిండిని. అంటే 1 కేజీ గోధుమ పిండిలో నీళ్లు జల్లుతూ చక్కగా పిండి కలిపే విధానం కరెక్ట్‌గా ఉంటే, దాన్ని స్టోర్ చేసుకుంటే కనుక ఒక 6-10 అవర్స్ కనుక మనం స్టోర్ చేసుకోగలిగితే మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో, ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసి దాన్ని కనుక మనం చాలా తక్కువ పల్చగా, ఎంత పల్చగా మనం ప్రెస్ చేసుకొని హై టెంపరేచర్‌లో చక్కగా ఇండక్షన్స్ అంటే బాగా ప్రీ హీటింగ్ అవ్వాలండి. టవ్వ లేకపోతే బాగా రాదు. పలచగా ఉండాలి, నానిన పిండై ఉండాలి. తవా మీద మనం ఆ సెంటర్ పార్ట్ ఇండక్షన్‌లో మనకి సెంటర్ కాయిల్ పార్ట్ ఏదైతే హై టెంపరేచర్‌లో వస్తుందో, అక్కడ మనం ఆ సైజులో మనం రొట్టెలు కనుక లేదా పల్చటి రొట్టెలు చేసుకున్న పిండి నానితే రొట్టె చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. జీరో ఆయిల్ రెసిపీ కింద ఎవరైతే డైట్ కాన్షియస్‌గా లేదంటే వెయిట్ గెయిన్ అవ్వకూడదనుకుంటారో వాళ్ళకిది ఒక యూజ్‌ఫుల్ టిప్. అయితే టైం సేవ్ అవ్వాలంటే ఈ కేజీ గోధుమ పిండిని మనం రాత్రిపూట కలిపి చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనం మధ్య మధ్యలో రోటీ అనేది అలా పల్చగా చేసుకోవచ్చు. పిల్లల టిఫిన్ బాక్స్‌కి ఇన్ టైంకి మనకి అందుతుందనమాట. అలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్‌తో ఇవన్నీ మీరు గమనిస్తే ఎవరికైతే కుకింగ్ రాదో వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో దహి ఆలు అయితే చాలా టేస్టీగా ఉందండి. ఈవెన్ కిడ్స్‌కి ఇది చాలా మంచి రెసిపీ. ఈ పన్నీర్ బుర్జీ కానీ, రోటి పచ్చడి కానీ, ఆనియన్ సలాడ్ లేదంటే కొత్తిమీర పండు మిరపకాయ పచ్చడి ఇవన్నీ కూడా చూడండి చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైజెస్‌లో కామన్ మ్యాన్‌కి కూడా చాలా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా మనం వాడే దాంట్లో ఎవరైతే పన్నీర్ అంటే ఇష్టపడతారో వాళ్ళకి పన్నీర్ బుర్జీ చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆన్ స్క్రీన్‌లో మనం ఎంత టేస్టీగా మనం ఫీల్ అవుతామో, ఎంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతామో ఆఫ్ స్క్రీన్‌లో అంత సింపుల్ కుకింగ్ మెథడ్స్ మనకి వచ్చుండాలి. అలాగే ఆఫ్ స్క్రీన్‌లో అంత టేస్టీగా మనం వండుకోగలగాలి. అయి కనుక సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్‌తోనే మనకి పాసిబుల్ అవుతుంది. సో, మనం కనుక రకరకాల కుకింగ్ ఛానల్స్‌ని గమనిస్తే ఇప్పుడు అందరం కూడా ఈ ఛానల్స్ ద్వారా మన దగ్గర ఎవరైతే మంత్లీ డే 1 గురించి అంటే శాలరీ కోసం ఎదురు చూస్తుంటారో, పాకెట్‌లో మనకి మనీ లేవు, ఆ మిస్సింగ్ ఫీలింగ్ తెచ్చుకోకుండా కామన్ మ్యాన్‌కి కూడా అందుబాటులో ఉండే చాలా రెసిపీస్ కుకింగ్ ఛానల్స్‌లో ఉన్నాయి. సో, డిసప్పాయింట్ అవ్వకుండా మనం చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే మంత్ ఎండింగ్‌లో కూడా మనం అంతే టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ ఎంజాయ్ చేయొచ్చనేదే మన కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మనకి ప్రతిరోజు కూడా ఎవరైతే హోమ్ ఫుడ్‌ని ఇష్టపడతారో అది చెప్పినంత తేలిక కాదు. తినటం చాలా తేలిక. కానీ కుకింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ కనుక మనం కుకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లేదా కిచెన్‌లో మనం చిన్న యుటెన్సిల్స్ ఎలా అంటే చాలా తక్కువ ప్రైస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మంచి షార్ప్ నైఫ్స్ లేదా పీలర్స్, చిన్న బ్లెండర్స్ అంటే చిన్న అఫోర్డబుల్ ప్రైస్ నుంచి మనం కుకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే మన హోమ్ అప్లికెన్సెస్ కనుక రెగ్యులర్‌గా డిపెండ్ అవుతే మనకి హోమ్ ఫుడ్ అనేది ఇన్ టైంలో మనం ఈజీగా చేసుకోగలుగుతాము. అదే మన యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఒక్క కీ పాయింట్ అండి. మన ఛానల్ ద్వారా మీరు చక్కగా పెన్ను, పేపర్ తీసుకొని ఒక డైరీ పెట్టుకొని మనకి చాలా తక్కువ ప్రైస్‌లో చాలా టేస్ట్ ఛాలెంజింగ్ అంటే టేస్ట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడా కూడా తగ్గకూడదు. చాలా సింపుల్‌గా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి, ఇన్ టైంలో అయిపోవాలి. అంటే చూడండి మీరు ఈ పండు మిరపకాయ పచ్చళ్ళు మనం ఏది కూడా జనరల్‌గా వేయించకుండానే రా ఫామ్‌లోనే కుకింగ్ అయిపోతుంది. నేను చూపించినటువంటి గార్లిక్ పికిల్ తీసుకుంటే అది మీకు రా ఫామ్‌లో అయిపోతుంది. నంబర్ ఆఫ్ సలాడ్స్ మనకి రా ఫామ్‌లోనే అంటే మనం కుకింగ్ దగ్గరికి వెళ్ళకుండానే చాలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్‌తో మనకి ఈ రెసిపీస్ అనేవి అయిపోతున్నాయన్నమాట. సో, మనం వితౌట్ కుకింగ్ కూడా చాలా ఈజీగా చేసుకునే మెథడే మనకి ఇందులో చూపిస్తున్నాము. ఆ తర్వాత మనం పుల్కాలో కొన్ని జీరో ఆయిల్ రెసిపీస్ కూడా ఎవరైతే డైట్ కాన్షియస్‌గా ఉంటారో, ఎవరైతే నాన్ ఫ్యాటీ ఫుడ్స్‌ని ఇష్టపడతారో ఇవన్నీ కూడా ఆవకాయ పప్పు ఛానల్ ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక మీరు జాగ్రత్తగా చూడగలిగితే కొత్త వ్యూవర్స్‌కి చాలా మనం
హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం కిచెన్లో వర్క్ లోడ్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మీకు అవకాశం ఉంటే మీ మీ వాళ్ళకు కూడా ఇది షేర్ చేసుకోండి. సో దట్ ద పీపుల్ విల్ యూటిలైజ్ ద ఛానల్ అనమాట. ఎందుకంటే ఈ ప్రాక్టికల్గా నేను చాలా ప్రాబ్లమ్స్ గమనించానండి. ఒకటి, మనము ఎఫర్టబుల్ ప్రైజా, లేదా హార్డ్గా ఉంటే కుకింగ్, మళ్ళీ కిచెన్ హెజార్డ్స్ కూడా, అంటే ఇండక్షన్ స్టవ్ కనుక యూస్ చేస్తే వంట ఇప్పుడే బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇండక్షన్ స్టవ్ చాలా బాగుంటుందండి. నేను లాంగ్ డ్యూరేషన్లో వాడి కూడా చూశాను. స్టవ్ ఎక్కడా కూడా మనకి ఫైర్ రావడం కానీ షాక్ రావడం కానీ మనకి జరగటం లేదు. సింపుల్గా ఈజీగా కుకింగ్ బాగా ఎక్స్పర్ట్, అంటే మనకి చాలా అనుభవం లేని వాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. కంఫర్టబుల్గా ఒక ప్లేస్లో కూర్చొని చక్కగా ఎయిర్ అంతా వెంటిలేషన్ బాగా ఉన్న చోట కూడా మనం ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు. మనకి దాంట్లో టెంపరేచర్ 1200 నుంచి 100 వరకు మనకి మానిటరింగ్ ఉంటుంది కాబట్టి, అంటే మనమే మానిటర్ చేసుకోవచ్చు కాబట్టి భయం అనేది ఉండదు. కుకింగ్ మనకు ఆయిల్ మీద పడుతుంది అలాంటివి ఏ కుకింగ్ చేసినా తప్పకుండా, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిర్చి వేస్తామండి, ఎటో ఆలోచిస్తూ ఉండామనుకోండి, ఆ మిర్చి వచ్చి మొహాన మీద పడుతుంది, లేదా దాని ఆయిల్ వచ్చి మీద పడుతుంది, ఫేస్ మీద ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. అలాంటప్పుడు కిచెన్ అనేది ఆ ప్లాట్ఫామ్ ఎంత సింపులో అంత డేంజరస్ కూడా మనం రెక్లెస్గా వాడితే. యాజ్ ఏ డాక్టర్ క్లినికల్లో మనం చాలా చూస్తుంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ కాబట్టి ప్లీజ్ కీప్ ఎ లిడ్ అండ్ ప్లీజ్ బీ వెరీ కాషియస్. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ కార్న్ వేపేటప్పుడు అది తప్పకుండా మొహం మీద పడుతుంది, పాప్కార్న్ మొహం మీద పడుతుంది. ఇలాంటి భయపడకుండా చక్కగా లిడ్ వాడుతూ దాని మీద మూత పెట్టుకొని మనం కాన్షియస్గా కనుక ప్యాషన్తో చేసుకుంటే, మన చేత్తో మనం టేస్టీగా వండుకుంటే సూపర్ ఫీలింగ్ అండి అది. ఎందుకంటే ఒక్క మాట, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్, అట్ ద సేమ్ టైం డిప్రెషన్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా. అలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఎస్పెషల్లీ ద ప్రీ మెనోపాజ్ స్టేజ్ లేడీస్, లేదా ఆ యొక్క బాధల నుంచి బయటకు పడాలంటే మేల్ ఆర్ ఫీమేల్, నా స్ట్రెస్ బస్టర్ అయితే 100% కుకింగ్ అండి. నాకు ఏ టెన్షన్ అనిపించినా, ఏదన్నా కొంచెం నాకు మైండ్ డైవర్షన్, హ్యాపీనెస్, రిలాక్సేషన్ కావాలన్నా నేను రోజుకు ఒక రెసిపీ ట్రై చేస్తాను. ఇది మీకు యూస్ఫుల్ టిప్ అవ్వాలి మన ఛానల్ ద్వారా. ఎందుకంటే ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మెడిసిన్ అనే సబ్జెక్ట్ నేను తప్పకుండా నమ్ముతాను. మీరు కూడా నమ్ముతారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన చేత్తో మనం వండుకున్నప్పుడు ఉప్పు కారాలు సఫిషియెంట్గా మనకి ఎంత కావాలో, ఏ ఆయిల్ మన బాడీకి సూట్ అవుతుందో మనం చెక్ చేసుకుంటాం కదా. అవకాశం లేని వాళ్ళు మనం ఎక్కడ డిపెండ్ అయినా, అవకాశం ఉన్నవాళ్ళు మనం యూటిలైజ్ చేసుకుంటే ముందుగా ఫీమేల్స్కి ఇది స్ట్రెస్ బస్టర్ అవుతుంది. అది వంటింటిని మనం దేవాలయంలాగా ట్రీట్ చేసుకొని ఒక మెడిటేషన్ రూమ్ లాగా మనం చేసుకుంటే, పిన్ డ్రాప్ సైలెన్స్లో కామ్గా మన వంట మనం చేసుకుంటుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇది నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. మీ స్ట్రెస్ బస్టర్ ఏంటో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగా మనం చాలామందిని క్లినికల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి, అంటే ఈ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, వాళ్ళు డైట్ అనగానే అసలు ఇక మనం న్యూట్రిషియస్ ఫుడ్కి దూరం అయిపోవాలేమో అని ఒక బాధతో ఉంటారు. అలా కాకుండా మనం చక్కగా కమ్మటి రుచులతో తింటూనే న్యూట్రిషియస్, అంటే ఎక్కడా కూడా డైట్ కాన్షియస్తో ఉంటూనే మనం రెసిపీస్ ఎంజాయ్ చేయొచ్చు. రోటి పచ్చళ్ళు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్ని కూరగాయలు మనం వాటిలో ఉపయోగిస్తాం కాబట్టి అది ఫెంటాస్టిక్ రెసిపీస్ అండి రోటి పచ్చళ్ళు. వాటికి పుల్కా అంటే జీరో ఆయిల్, రెండు కూడా జీరో ఆయిల్ రెసిపీస్ కాబట్టి మనం హెల్తీగాను ఉండొచ్చు, టేస్టీగాను కూడా తినొచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ ఎలివేట్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే జీరో ఆయిల్ యాడ్ చేసుకుంటామో వాళ్ళు చక్కగా నిమ్మకాయ రసం పిండుకొని తింటే దాంట్లో మనం ఆయిల్ తక్కువ వేసిన ఫీలింగే మనకి రాదు. లేదంటే ఆయిల్ తక్కువగా వేసుకున్నాం అనిపిస్తే వేయించిన పల్లి పొడి, నువ్వుల పొడి, లేదా కొంచెం ఏదన్నా అలా మనం మినప్పప్పు, వేయించిన మినప్పప్పు పౌడర్ లేదా పచ్చెనపప్పు పౌడర్ మనం వేయించినవి జల్లుకుంటే అందులో మనం ఆయిల్ కాంపెన్సేషన్ అనేది జరిగిపోతుంది. తక్కువ ఆయిల్ వేసినప్పటికీ కూడా రుచిగా ఉంటాయి మనకి రెసిపీస్ అనేవి. ఆ తర్వాత ఈ ఈ రెసిపీస్ అన్నీ కూడా మనం చక్కగా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇంకొక విషయం అండి, హోమ్ మేడ్ థాలీ అనేది మనం అందరం చాలా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే జస్ట్ 100 రూపీస్ లోపలే మనం ఒక 4-5 వెరైటీస్ బ్రహ్మాండంగా వండుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కొత్తిమీర ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతుంది కదా. కొత్తిమీర పుదీనా, లేదంటే పుదీనా రోటి పచ్చడి, కొత్తిమీరతో మనం సలాడ్ చేసుకోవచ్చు. రా ఆనియన్ సలాడ్, రెండు మిర్చి లేదా ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని చాలా కొద్దిగా శనగపిండితో బజ్జీ చేసుకోవచ్చు. లేదంటే ఆలుగడ్డతో ఫ్రై, ఒక వంకాయ కూర, ఇది కొద్దిగా రసం, కొంచెం కర్డ్, అంటే
హోమ్ మేడ్ థాలీ అనగానే అది లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అదేదో ఎక్స్పెండిచర్ అనుకుంటాం, కానీ ఖచ్చితంగా కాదండి. ఇక్కడ మనం ఉపయోగిస్తుంది మన బ్రెయిన్ మాత్రమే. ఎలా అంటారా, ఇక్కడ మీకు ఇంకొక యూస్ఫుల్ టిప్ మన ఛానల్ ద్వారా. ఎప్పుడైతే ఆన్లైన్ షాపింగ్ చేస్తారో సిటీస్లో ఉన్నవాళ్ళు, మీరు గమనిస్తే ఒకసారి 1 కేజీ టొమాటోలు మనకి హైక్‌లో ఉంటాయి. అంటే 80 రూపీస్ వరకు, 100 రూపీస్ వరకు కూడా వెళ్తాయి కదా! అలా కాకుండా మనకి ఆన్‌లైన్‌లో కనుక మనం చెక్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ మనం ఇన్ని యాప్స్ ఉంటాయి కదా! ఒకరోజు మనకి నైట్ అండ్ మార్నింగ్‌లో చేంజ్ అనేది వస్తుంది. అదే టొమాటోని 9 రూపీస్‌కి, 20 రూపీస్‌కి కూడా అమ్ముతారు. సో, అలాంటి వేరియేషన్స్ ఖచ్చితంగా ఉంటాయండి. మీరు గమనించండి. ఎదర్ ఉల్లిపాయలు కానీ, ఆలుగడ్డలు కానీ, లేదా రకరకాల కూరగాయలు ఒక్కొక్క మార్కెట్‌లో ఒకలాగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం రిలయన్స్ తీసుకుంటే ఒకరోజు తక్కువగా ఉంటాయి. ఓ న్యాచురల్‌లో కొత్తిమీర తక్కువగా ఉండొచ్చు. లేకపోతే బిగ్ బాస్కెట్‌లో ఒకలాగా, లేదంటే నేను పేర్లు మెన్షన్ చేయక్కర్లేదు. మీ దగ్గరలో ఉన్న ఆన్‌లైన్ యాప్స్ అన్నీ ఒక 5, 6 మీరు డౌన్‌లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్‌లో ఎక్కడ అవైలబుల్‌లో చేసుకోగలిగితే, సిటీలో బ్రతికేటప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అక్కడ కూరగాయలనేవి మనం ఈ రకంగా మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక యూజ్‌ఫుల్ కుకింగ్ టిప్ అండి నేను ఫీల్ అవుతున్నాను. అప్పుడు థాలీ అనేది మనకి ఎక్స్‌పెన్సివ్‌గా, బర్డెన్‌గా ఖచ్చితంగా అనిపించదు. మనం చిన్నగా తక్కువ క్వాంటిటీతో చేసినప్పుడు మనం స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాం మల్టిపుల్ రెసిపీస్‌తో. నేను అందుకే మీకు మన ఛానల్ ద్వారా ఏం చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవరైతే కొత్తగా వంటలో అనుభవం లేని వాళ్ళు ఉంటారో, నంబర్ ఆఫ్ సలాడ్స్ మీరు ట్రై చేయండి. అంటే రా సలాడ్స్ కానీ, లేదంటే అన్‌కుక్డ్ రోటి పచ్చళ్ళు. అసలు పాప్‌కార్న్ చాలా ఈజీగా అయిపోతుంది. హై టెంపరేచర్‌లో పాన్ పెట్టి మనం పాప్‌కార్న్ సీడ్స్ వేసుకొని మూత పెట్టుకుంటే పాప్‌కార్న్ అనేది చాలా టేస్టీగా అయిపోతుంది.